బాలయ్య ఇంటికి మార్కింగ్, జానారెడ్డి నివాసానికి కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్డు విస్తరణ, బల్దియా మార్కింగ్ కలకలం. 86 ఆస్తులకు గుర్తులు పెట్టిన అధికారులు బాలకృష్ణ ఇంటి ఆవరణలో 6 అడుగుల లోపలికి, ఇంటిపై నో ఎఫెక్ట్. అక్కడి వరకు రోడ్డు విస్తరిస్తారా? కొలతల మార్కింగ్ దేనికోసం? క్లారిటీ ఇవ్వని జిహెచ్ఎంసీ సిబ్బంది అంటూ చూస్తున్నాం. సో బాలకృష్ణ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆయన కూడా షాక్ అన్నట్టే మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయ విషయం తెలిసిందే. సినీ సెలబ్రిటీల విషయంలో కూడా చట్ట ప్రకారమే నడుచుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి సర్కారు స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. హైదరాబాద్ నగరంలో నిత్యం అత్యంత రద్దీగా ఉండేటువంటి కేబీఆర్ చుట్టూ ఉన్నటువంటి రోడ్లను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. సో ఇందుకు అవసరమైనటువంటి కొలతల పనులు చేపట్టినటువంటి బల్దియా అధికారులు ఆంధ్రప్రదేశ్లోని హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ చేయడం వెలుగులోకి వచ్చింది. రోడ్ నెంబర్ 45లోని ఆయన నివాసం ఆవరణ లోపలికి 6 అడుగుల మేర మార్కింగ్ చేశారు. ఇంటిపై ఎలాంటి ప్రభావం ఉండదు. మార్కింగ్ చేసిన ప్రాంతంలో ఖాళీ ప్రదేశం ఉంది, అందులో మొక్కలు ఉన్నాయి. కాగా ఇదే ప్రాంతంలో ఉన్న మాజీ మంత్రి కాంగ్రెస్ దిగ్గజం జానారెడ్డి నివాసం కాంపౌండ్ కూడా జిహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ చేశారు. ఈ విధంగా కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం 86 ఆస్తులకు మార్కింగ్ చేశారు. దీంతో మార్కింగ్ చేసిన వరకు రోడ్డును విస్తరిస్తారా? కొలతలు వేయడం వెనుక ఇంకేదైనా కారణం ఉందా అనేది చర్చనీయాంశమైంది. ఎందుకు మార్కింగ్ చేశారనే కారణాన్ని బల్దియా అధికారులు వెల్లడించాల్సి ఉంది. నోటీసులు ఇస్తారా? స్టీల్ బ్రిడ్జ్లు వచ్చేస్తున్నాయంటూ చూస్తూ ఉన్నాం. సో బల్దియా సిబ్బంది మార్కింగ్ చేసిన స్థలాలు లేదా ఇళ్లలో బాలకృష్ణ జానారెడ్డితో పాటు మరికొందరు ప్రముఖులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వీరందరికీ నోటీసులు ఇచ్చిన అనంతరం సంబంధిత పనులు మొదలు పెడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ మార్కింగ్ చేసినంత వరకు R&B భూమి అయితే యజమానులు కూల్చివేయాలని అడుగుతారా, లేక బల్దియా సిబ్బంది రంగంలోకి దిగి స్థలాన్ని సేకరిస్తారా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఇక బల్దియా చేపట్టిన ప్రణాళికలను ప్రముఖులు ఒప్పుకుంటారా, లేక ఏ విధంగా స్పందిస్తారనే ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా నందమూరి బాలకృష్ణ హైదరాబాద్లో మరో కొత్త ఇంటి నిర్మించుకున్నారు. ఈ ఇంటి నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చని తెలుస్తుంది. అయితే ఈ తమ ఇళ్లకు మార్కింగ్ వేయడంపై జానారెడ్డి బాలకృష్ణ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. స్టీల్ బ్రిడ్జ్ వచ్చేస్తున్నాయి, 6 అండర్ పాస్లు వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దాని ప్రకారం ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అవన్నీ కూడా జూబ్లీహిల్స్ బంజారా చుట్టుపక్కలే ఉన్నాయి. సో ఇది చాలా మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఇలాంటి వాళ్ళకు ఎవరైతే సెలబ్రిటీలు ఎవరైతున్నారో ఇవన్నీ కూడా ఒప్పుకోవాల్సిందే. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒప్పుకుంటే కనుక మీకు మంచి పేరు వస్తుంది, అదేవిధంగా ప్రభుత్వం కూడా మంచి పేరు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది.